ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ రామకృష్ణ పరమహంస కథా సంకలనం ఒక కథ చెబుతా విను. 4వ శీర్షిక భగవద్ దర్శనానికి మార్గాలు. 75వ కథ ధ్యానంలో మనసు ఎలా ఉండాలి. మనకు గురువు ఒక్కరే ఉంటారు. మనల్ని ఆధ్యాత్మిక మార్గంలో పెట్టేవారొక్కరే మనకు అసలైన గురువు. కానీ ఉపగురువులు అనేక మంది ఉండవచ్చు. మనకు ఏదో ఒకటి నేర్పేవారు ఎవరైనా సరే అతడు మనకు ఉపగురువు కావచ్చు. భాగవతంలో అవధూతకు అటువంటి ఉపగురువులు 24 మంది ఉన్నారని చెప్పబడింది. ఒకరోజు అవధూత ఒక మైదానం గుండా నడిచి వెళ్తున్నాడు. ఒక పెళ్లి ఊరేగింపు పెద్ద అట్టహాసంతో మేళతాళాలతో అతడికి ఎదురు వచ్చింది. అయితే పక్కనే ఒక వేటగాడు తన విల్లు ఎక్కుపెట్టి ఏదో జంతువును గురి చూస్తున్నాడు. అతడికి ఈ పెళ్లి మేళం ఏమాత్రం వినిపించడం లేదు. అతడు పరిపూర్ణమైన ఏకాగ్రతతో గురి చూస్తున్నాడు. కనీసం ఆ ఊరేగింపు వైపు క్రీగంటితోనైనా చూడలేదు. అవధూత అతడికి నమస్కరించి, అయ్యా, మీరే నాకు గురువు. మీ మనసు ఎలా అయితే మీరు కొట్టబోయే జంతువు మీద ఏకాగ్రం అయ్యిందో అదేవిధంగా నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నా మనసు నా ధ్యేయం మీద లగ్నమగుగాక అన్నాడు. మరొకసారి ఒక కొంగలో అవధూత తన ఉపగురువును చూశాడు. ఒక కొంగ చెరువు ఒడ్డున చిత్తడి భూమి మీద నడుస్తూ చేపను పట్టాలని పొంచి ఉంది. కానీ వెనుక ఒక వేటగాడు అదే కొంగ మీదకు బాణం ఎక్కుపెట్టి కొట్టడానికి సిద్ధమవుతున్నాడు. అయితే కొంగ ఆ విషయాన్ని ఏమాత్రం పట్టించుకునే స్థితిలో లేదు. అవధూత ఆ కొంగకు నమస్కరించి, ధ్యానం చేసేటప్పుడు నేను నిన్నే ఆదర్శంగా తీసుకుంటాను. ఎప్పటికీ వెనుకకు తిరిగి నా వెనుక ఎవరున్నారో చూడడానికి ప్రయత్నించను అని అన్నాడు. 75వ కథ సమాప్తం. 76వ కథ అక్కరకు వచ్చేదే అసలైన పాండిత్యం. ఒకసారి గురుదేవులు సమాధి స్థితిలో ఉండి తూలిపడినప్పుడు వారి చెయ్యి విరిగింది. ఆయన చేతికి కట్టుగట్టారు. ఆ రోజుల్లో ఒకసారి మణిమల్లిక్ వచ్చారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత గురుదేవులు విశ్రాంతి తీసుకుంటున్నారు. మణిమల్లిక్ను చూడగానే తన చేతిని గురించి ఆందోళన పడుతున్నట్లు కనిపించి అతడితో, నీవు మామూలుగా ఒక కథ చెప్తుంటావే, ఆ కథ చెప్పు అని అడిగారు. మణిమల్లిక్ నవ్వుతూ ఇలా చెప్పాడు. ఒకసారి చాలామంది పడవలో గంగానదిని దాటుతున్నారు. వాళ్లల్లో ఒక పండితుడు కూడా ఉన్నాడు. తాను పండితుణ్ణనే గర్వంతో పాండిత్య ప్రకర్షణ చేస్తూ తాను వేదాలు, వేదాంగాలు, షడ్దర్శనాలు చదివానని చెప్తున్నాడు. తన పక్కనున్న అమాయకుడైన ప్రయాణికుడిని చూస్తూ, ఏమోయ్, నీకు వేదాంతం తెలుసా అని అడిగాడు. అయ్యా, నాకు తెలియదండి అని వాడు జవాబు చెప్పగానే పండితుడు, అయితే నీ జీవితంలో 25% వ్యర్థమైంది. నువ్వేమన్నా సాంఖ్యం కానీ పతంజలి యోగ సూత్రాలు కానీ చదివావా అని మళ్ళీ ప్రశ్నించాడు. పాపం ఆ ప్రయాణికుడు సిగ్గుపడుతూ, స్వామి, నాకేమీ తెలియదండి, నేనెప్పుడూ ఆ పేర్లు కూడా వినలేదు అన్నాడు. అప్పుడు ఆ పండితుడు దర్పంతో, ఇంకేముంది, నీ జీవితం సగం వ్యర్థమైపోయింది అన్నాడు. అది విని ఆ ప్రయాణికుడు దిగులుతో తల వంచుకున్నాడు. అంతటితో ఆగక ఆ పండితుడు మళ్ళీ, నీవు ఏ శాస్త్రం చదవలేదన్నమాట అనేసరికి ఆ ప్రయాణికుడికి భయం వేసింది. నెమ్మదిగా పండితుని వైపు చూస్తూ, లేదండి అని మౌనం వహించాడు. ఆ పండితుడు ప్రబలమైన గర్వంతో, నీ 35 జీవితం వ్యర్థం చేసుకున్నావన్నమాట అని అతన్ని ఒక గడ్డి పరకను చూసినట్టు చూశాడు. ఇంతలో అకస్మాత్తుగా ఆకాశం మేఘావృతమైంది. కారు మేఘాలు క్రమ్మి వాన ప్రారంభమైంది. క్రమక్రమంగా అది పెను తుఫానుగా మారింది. పడవ అటు ఇటు ఊగుతూ మునగడానికి సిద్ధమైంది. ప్రయాణికులంతా ప్రాణభీతితో దిక్కుతోచకుండా ఉన్నారు. పడవవాడు కూడా ప్రమాదం తప్పదన్నాడు. ఇంతలో పండితుడి పక్కనున్న ప్రయాణికుడు అతడితో, స్వామి, మీకు ఈత వచ్చునా అని అడిగాడు. పండితుడు గాబరా పడుతూ తనకు ఈత రాదని చెప్పాడు. అప్పుడు ఆ ప్రయాణికుడు పండితునితో, మహాశయ,
నాకు శాస్త్రాలేమీ రావు కానీ ఈతొచ్చు. ఇన్ని శాస్త్రాలు తెలిసినా ఈత రాకపోవడం వల్ల మీ జీవితం ఇప్పుడు పూర్తిగా వ్యర్థం కాబోతోంది అంటూ నీళ్లలో దూకి ఒడ్డుకు చేరుకున్నాడు. ఇలా కథ ముగించగానే గురుదేవులు అందుకుని, బహుశాస్త్ర పాండిత్యం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? కావలసింది సంసార సాగరాన్ని దాటే ఉపాయం తెలియడం మాత్రమే. భగవంతుడొక్కడే సత్యం, మిగిలినదంతా అనిత్యమే. భగవంతుడిని తెలుసుకోలేనప్పుడు ఎన్ని శాస్త్రాలు చదివినా ప్రయోజనం లేదు అంటూ మణిమల్లిక్ చెప్పిన కథలోని అంతరార్థాన్ని అక్కడ చేరిన వారందరికీ విశదీకరించారు. 76వ కథ సమాప్తం. 77వ కథ. జ్ఞానాన్ని అజ్ఞానాన్ని రెంటినీ దాటిపోవాలి. జ్ఞానాన్ని అజ్ఞానాన్ని రెంటిని దాటిపోవాలి. అప్పుడే మనకు భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. అనేక విషయాలను గురించిన జ్ఞానాన్ని కూడా అజ్ఞానంగా చెప్పుకోవచ్చు. పాండిత్యం ఉందని అనుకోవడం కూడా అజ్ఞానమే. అన్నింటిలోనూ భగవంతుడు ఉన్నాడనే దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉండడమే జ్ఞానం. అయితే ముళ్ళును ముళ్ళుతో తీసిన తర్వాత ఆ రెంటిని పారవేసినట్టు జ్ఞానాన్ని అజ్ఞానాన్ని రెంటిని దాటిపోయినప్పుడే మనకు భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. వశిష్ఠుడి 9 కొడుకులు చనిపోయారు. వారి కోసం ఆయన విలపించాడు. లక్ష్మణుడు రాముడితో ఇలా అన్నాడు: సోదరా, వశిష్ఠుడంతటి జ్ఞాని కూడా తన కొడుకులు చనిపోయారని విలపించాడట. ఇది ఎంత ఆశ్చర్యకరమో చూశావా అన్నాడు. దానికి సమాధానంగా రాముడు, తమ్ముడు, జ్ఞాని అయిన వాడికి అజ్ఞానం కూడా అంతో ఇంతో ఉండి తీరుతుంది. ఎంతకాలం జ్ఞానం ఉంటుందో అంతకాలం అజ్ఞానం కూడా ఉండి తీరవలసిందే. మంచి కోరేవాడికి చెడు కూడా జరగక మానదు. సంతోషం కోరుకునేవాడికి దుఃఖం కూడా కలుగక తప్పదు. కాంతి అంటే ఏమిటో తెలిసిన వాడికి అంధకారం అంటే ఏమిటో తెలియక తప్పదు కదా అన్నాడు. బ్రహ్మం జ్ఞానానికి అజ్ఞానానికి, ధర్మానికి అధర్మానికి, పుణ్యానికి పాపానికి, పవిత్రతకు అపవిత్రతకు ఆవల ఉంటుంది. వీటన్నిటినీ దాటిన స్థితినే విజ్ఞానం అంటారు. అటువంటి వాడికే దైవ సాక్షాత్కారం కలుగుతుంది. 77వ కథ సమాప్తం. 78వ కథ. భగవత్ సాక్షాత్కారం తరువాత ప్రపంచం ఆనందమయం. విజయకృష్ణ గోస్వామి ఒక గొప్ప భక్తుడు. అతడు అద్వైత గోస్వామి వంశానికి చెందినవాడు. బ్రహ్మ సమాజంలో అర్చకుడిగా పనిచేశాడు. గురుదేవుని సాంగత్యం వల్ల అతడిలో వివేక వైరాగ్యాలు వృద్ధి చెందాయి. గయా మొదలగు పుణ్యక్షేత్రాలలో ఏకాంతంలో కాలం గడిపి కాషాయాంబరం ధరించి ఉన్నతమైన మనస్థితిలో గురుదేవుని సమక్షంలో దీర్ఘమైన ఆలోచనలో మునిగి ఉన్నాడు. అతడి స్థితిని చూసి గురుదేవులు, విజయ, నీకు గది దొరికిందా అని ప్రశ్నించారు. విజయుడు మౌనంగా ఉన్నాడు. అప్పుడు గురుదేవులు, నీకొక కథ చెబుతా విను అంటూ ఇలా చెప్పారు. ఒకసారి 2 సాధువులు పరివ్రాజక జీవితం గడుపుతూ ఒక పట్టణంలోనికి ప్రవేశించారు. వారిలో ఒక సాధువు ముందుగా ఒక సత్రంలోని గదిలో తన సామాన్లు పెట్టుకుని గదికి తాళం వేసుకుని తర్వాత సంతోషంగా పట్టణంలోని వింతలు, విశేషాలు, బజార్లు, అంగళ్ళు, భవనాలు చూసుకుంటూ నెమ్మదిగా నడుస్తున్నాడు. అదే సమయంలో 2వ సాధువు ఎదురుగా వచ్చి, సోదరా, నీవు హాయిగా ఈ పట్టణాన్ని సందర్శిస్తున్నావే, నీ మోటాముల్లా ఏం చేశావు అని అడిగాడు. దానికి మొదటి సాధువు, నేను పట్టణంలోకి రాగానే ఒక గదిని వెదికి చూసుకొని నా సామాన్లు అందులో భద్రంగా ఉంచి తాళం వేసుకుని ఆ తర్వాత నిశ్చింతగా పట్టణమంతా కలయజూస్తున్నాను అని జవాబిచ్చాడు. అదేవిధంగా విజయ, నీకు గది అంటే భగవదాశ్రయం దొరికిందా అని అడుగుతున్నాను అని కథ ముగించి అక్కడ కూర్చుని ఉన్న మహేంద్రుని చూసి, ఇన్నాళ్లుగా పూడుకుపోయి ఉన్న విజయకృష్ణుని హృదయంలోని ఊటబావి ఇప్పుడు తెరుచుకుంది అన్నారు. 78వ కథ సమాప్తం. 79వ కథ. మాయయే అనేక ఉపాధులుగా రూపుదాల్చుతుంది. విజయకృష్ణ గోస్వామి
గురుదేవుని ఒకసారి ఇలా అడిగాడు, స్వామి, మేమెందుకు బద్ధులమై ఉన్నామండి? భగవంతుడు మాకెందుకు కనిపించడం లేదు? దానికి గురుదేవులు సమాధానం చెప్తూ, సచ్చిదానందమే జీవునిగా రూపుదాల్చుతుంది. కానీ మాయ వల్ల జీవుడు తన నిజస్వరూపాన్ని మరచిపోతున్నాడు. ఈ మాయ జీవుడికి అనేక ఉపాధుల్ని సృష్టిస్తుంది. ఉపాధి అంటే సత్యం కానిదాన్ని నిజమనిపించేలా చేసే పైతొడుగు. వాటిలో డబ్బు ఒక ఉపాధి. ఓ కథ చెప్తా విను. ఒక కప్పకు ₹1 నాణెం దొరికింది. దాన్ని అది తన కన్నంలో దాచుకుంది. ఒకరోజు ఒక ఏనుగు ఆ కన్నం మీదుగా నడవడం సంభవించింది. ఆ కప్ప పట్టలేని కోపంతో పైకి వచ్చి ఆ ఏనుగును తన్నడానికి తన ఎడమకాలు ఎత్తి, నా కన్నం మీద నడవడానికి నీకెంత ధైర్యం అని గద్దించింది. డబ్బు మనిషిలో అటువంటి మార్పును తెస్తుంది. ఇంకో సంగతి చెప్తా విను. ఒక బ్రాహ్మణుడు దక్షిణేశ్వర ఆలయ ఉద్యానవనానికి వస్తుండేవాడు. పైకి చాలా నమ్రతగా ఉన్నట్లు కనిపించేవాడు. ఒకరోజు నేను, హృదయుడు కలిసి కొన్నగరు, అది కలకత్తాలో ఒక పేట, వెళ్ళి తిరిగి వస్తున్నాం. మేం పడవ దిగేసరికి ఆ బ్రాహ్మణుడు గంగా తీరంలో కూర్చొని ఉండడం గమనించాను. బహుశా చల్లగాలికి విశ్రాంతిగా కూర్చున్నాడని అనుకున్నాను. అతడు మా వైపు చూచి, ఏమోయ్ పూజారి, ఎలా ఉన్నావు అని అడిగాడు. అతని వాలకం చూసి, కంఠధ్వని విని హృదయునితో, హృదయ, ఇతనికి ఏదో కొంత డబ్బు అంటే నడమంత్రపు సిరి వచ్చిపడినట్టుంది, అందుకే ఇలా మాట్లాడుతున్నాడు అన్నాను. ప్రతి ఉపాధి మనిషిని స్వభావాన్ని మార్చుతుంది. ముస్తాబు చేసుకోవడం ఒక ఉపాధి. నల్లాంచు దోవతి కట్టుకున్నాడంటే నిదుబాబు జావళీలు పాడుతూ ఉంటాడు. దాని తర్వాత చేట్లపేక, ఆ తర్వాత చేతికర్ర వస్తాయి. అస్వస్థతగా ఉన్నవాడైనా సరే పెద్ద పెద్ద ఖరీదైన బూట్లు వేసుకున్నాడంటే ఈలలు వేస్తూ మెట్ల మీద ఇంగ్లీష్ వాన్లాగా టకటకమంటూ దూకుతూ పోతాడు. ఇక చేతిలో కలం ఉంటే కాగితం మీద గీకేస్తాడు. కలం యొక్క ప్రభావం అటువంటిది. ఈ ఉపాధులన్నీ మాయ యొక్క రూపాలే. ఈ మాయ అంటే ఏమిటో కాదు, జీవుని అహంకారమే. 79వ కథ సమాప్తం. 80వ కథ, తెలిసి తెలియనివాడు సరిగ్గా బోధించలేడు. భగవద్ దర్శనం పొందని వాడి బోధలు సరైన ఫలితాన్ని ఇవ్వలేవు. అటువంటి వాడు ఒక విషయం గురించి సరిగ్గా చెప్పవచ్చు, కానీ వెంటనే మరొక విషయాన్ని చెప్పడంలో తత్తరపడతాడు. ఒకరోజు బ్రహ్మ సమాజ నాయకులలో ఒకడైన సమాధ్యాయి ఒక ఉపన్యాసం చెప్పాడు. దానిలో అతడు భగవంతుడు వాక్కునకు మనస్సుకు అతీతుడు, అతడు రసహీనుడు, కనుక అతన్ని మీ భక్తి ప్రేమలతో పూజించి రసభరితుణ్ణి చెయ్యండి అని చెప్పాడు. సచ్చిదానంద స్వరూపుడైన భగవంతుణ్ణి ఈ విధంగా రసహీనుడని అనడం ద్వారా ఆయన నిజతత్వాన్నే తారుమారు చేశాడు. అటువంటి ఉపన్యాసాల వల్ల ప్రయోజనం ఏముంటుంది? వాటి నుండి ప్రజలు ఏం నేర్చుకుంటారు? అటువంటి ఉపన్యాసం మా మామగారి గొడ్లపాక నిండా గుర్రాలున్నాయి అని చెప్పినట్లుంటుంది. గొడ్లపాకలో గుర్రాలా అంటే అక్కడ గుర్రాలు గొడ్లు రెండూ లేవన్నమాట. అనుభూతి చెందని వారి మాటలు అలా ఉంటాయి. ఇదే విషయాన్ని గురించి మరొక సందర్భంలో మాట్లాడుతూ, భగవంతుడి నుంచి అనుజ్ఞ పొందిన బోధకుణ్ణి ఎవ్వరూ తికమక పెట్టలేరు. సరస్వతీదేవి నుంచి ఒక కాంతి కిరణాన్ని అందుకున్నవాడు ఎంతటి శక్తిమంతుడవుతాడంటే అటువంటి వాడి ముందు సాధారణమైన పండితులు వానపాముల్లాగా కనిపిస్తారు. ఒక బ్రహ్మ సమాజ బోధకుడు ఒకసారి తన ఉపన్యాసంలో, మిత్రులారా, అప్పట్లో నేనెంత తాగేవాణ్ణో అన్నాడు. అటువంటి మాటలు అక్కడ ఉన్న శ్రోతలలో చాలా తికమక పుట్టించాయి. కాబట్టి బోధన చేసేవాడు సన్మార్గుడు కాకపోతే దానివల్ల సత్ఫలితం కలగదు అని చెప్పారు. సమర్థుడైన గురువు లభించినప్పుడు సాధకుడు త్వరగా పురోభివృద్ధి సాధించగలడని చెప్తూ, యథార్థమైన గురువు లభిస్తే జీవుని అహంకారం సులభంగా నశిస్తుంది. కానీ అశక్తుడైన గురువు చేతిలో పడితే వాడికి ముక్తి లభించదు.
ఒక విషయం చెప్తా విను అని ఇలా చెప్పారు. ఒకసారి నేను సరుగుడు తోపు మీదుగా బహిర్దేశానికి వెళ్ళి వస్తున్నాను. వెళ్ళేటప్పుడు ఒక కప్ప అరుపు వినిపించింది. బహుశా ఆ కప్ప పాము నోట్లో పడి ఉండవచ్చు అనుకున్నాను. కానీ కొంతసేపైన తర్వాత మళ్ళీ నేను తిరిగి వచ్చేటప్పుడు కూడా ఆ కప్ప బాధతో అరుస్తూనే ఉంది. ఏంటో చూద్దామని దగ్గరకు వెళ్ళాను. అక్కడ ఒక పెద్ద కప్ప నీటిపాము నోటిలో చిక్కుకుంది. పాము కప్పను లోపలికి మింగలేకపోతోంది, బయటకు కక్కలేకపోతోంది. అందువల్ల ఇటు పాము అటు కప్ప రెండూ విపరీతమైన బాధను అనుభవిస్తున్నాయి. అదే కప్ప గనుక ఒక మంచి త్రాచుపాము నోటిలో పడినట్లయితే 3 అరుపులతో చచ్చి ఊరుకునేది. కానీ అది నీటిపాము అవడం వల్ల రెంటికి బాధ తప్పడం లేదు. అందువల్ల యథార్థమైన గురువు చేతిలో చిక్కిన వారి అహంకారం 3 అరుపులతో అంతరిస్తుంది సుమా అని చెప్పారు. గురువులలో రకాలను వివరిస్తూ గురుదేవులు ఇలా చెప్పారు. వైద్యులలో 3 రకాలుంటారు. రోగి నాడి చూసి మందిచ్చి వేసుకోమని చెప్పి ఊరుకునేవాడు 3వ రకం వైద్యుడు. అతడు రోగి మందు నిజంగా వేసుకున్నాడా లేదా అన్న విషయాన్ని పట్టించుకోడు. 2వ రకం వైద్యుడు రోగిని అనునయిస్తూ మాట్లాడతాడు. మందు వేసుకోమని బుజ్జగించి చెప్తాడు. నీకోసమే ఈ మందు తయారు చేశాను, మందు వేసుకోకపోతే నీకెలా నయమవుతుంది అని తీయగా మాట్లాడతాడు. ఇక మొదటి రకం వైద్యుడు రోగి మందు వేసుకోక మొరాయిస్తుండడం గమనించి బలవంతంగా ఆ రోగి చేత మందుని తినిపిస్తాడు. అవసరమైతే ఆ రోగిని మోకాలి కింద నొక్కిపట్టి బలవంతంగా మందుని అతడి గొంతులో పోస్తాడు. ఇటువంటి వాడే ఉత్తముడైన వైద్యుడు. అదేవిధంగా గురువుల్లో కూడా 3 రకాల గురువులుంటారు. తక్కువ రకం గురువులు శిష్యులకు సూచనలిచ్చి వారి మానాన వారిని వదిలేస్తారు. శిష్యులు ఎలా పురోగతి చెందుతున్నారని గమనించరు. మధ్య రకం గురువు రకరకాలుగా ప్రయత్నించి తన బోధన శిష్యుడి తలకెక్కేలా చేయడానికి ప్రయత్నిస్తాడు. అనేక రకాలుగా ప్రేమ కురిపిస్తూ నేర్చుకోమని, సాధన చెయ్యమని ప్రాధేయపడతాడు. కానీ ఉత్తముడైన గురువు పైన చెప్పిన మొదటి రకం వైద్యుడిలాగా బలప్రయోగంతోనైనా సరే శిష్యుడికి నేర్పడానికి, శిష్యుడు బాగుపడేలా చేయడానికి ప్రయత్నిస్తాడు. అటువంటి వాడే సద్గురువు అని నా అభిప్రాయం అని గురుదేవులు సద్గురువు ఎలా ఉండాలో వివరించారు. 80వ కథ సమాప్తం. 81వ కథ అతి సులువైన ఉపాయం. పిల్లలకుండే కల్లా కపటం లేని మనస్సు, విశ్వాసం కనుక ఉంటే భగవత్ సాక్షాత్కారం సులభమవుతుంది అని చెప్తూ శ్రీరామకృష్ణులు ఈ క్రింది కథను చెప్పారు. ఒక గొర్రెల కాపరి ఒక సాధువును దర్శించుకుని తనకు దేవుణ్ణి పొందే మార్గాన్ని తెలుపమని ప్రార్థించాడు. భగవంతుడిని హృదయపూర్వకంగా ప్రేమించు అని ఆ సాధువు అతనికి సలహా ఇచ్చాడు. దానికి బదులుగా వాడు, నేనెన్నడూ భగవంతుణ్ణి చూడలేదు, ఆయన గురించి నాకేమీ తెలియదు, మరి ఆయన్ను ప్రేమించడం ఎలా కుదురుతుంది అని అడిగాడు. నువ్వు అన్నిటికన్నా దేనిని ఎక్కువగా ప్రేమిస్తావు అని సాధువు అతన్ని అడిగాడు. ఆ గొర్రెల కాపరి, అయ్యా, నాకెవ్వరూ లేరు, ఒక గొర్రె మాత్రం ఉంది, దానినే నేను ప్రేమిస్తాను అన్నాడు. అప్పుడు ఆ సాధువు, అలా అయితే దానిలోనే భగవంతుడున్నాడని అనుకో, ఆ గొర్రెనే నీ సర్వస్వంగా భావించు, దాన్ని జాగ్రత్తగా మేపు, నీ ప్రేమంతా దానిపైనే చూపించు అని ఆ గొర్రెల కాపరికి సలహా ఇచ్చి ఆ సాధువు వెళ్ళిపోయాడు. సాధువు చెప్పిన విధంగా ఆ గొర్రెలోనే దేవుడున్నాడని పూర్తిగా నమ్మి ఎంతో ప్రేమతో ఆ గొర్రెల కాపరి దానిని మేపసాగాడు. చాలా కాలం తర్వాత తన తిరుగు ప్రయాణంలో సాధువు అక్కడికి వచ్చాడు. గొర్రెల కాపరిని కలుసుకుని ఎలా ఉన్నావు అని కుశల ప్రశ్నలు వేశాడు. గొర్రెల కాపరి సాధువుకు నమస్కరించి, స్వామి, నేను మీ దయ వల్ల బాగానే ఉన్నాను, మీరిచ్చిన సలహా నాకు చాలా మేలు చేసింది. తరచుగా నాకు నా గొర్రెలో 4 చేతులున్న ఒక అందమైన దేవుడు కనిపిస్తున్నాడు. ఆ సమయంలో నాకు పట్టరాని ఆనందం కలుగుతున్నది అన్నాడు. 81వ కథ సమాప్తం. 82వ కథ ఎంతో కొంత నమ్మకం ఉండాలి. ఏ పని చెయ్యాలన్నా
మనిషికి ఆ పని మీద, దాని ఫలితం మీద ఎంతో కొంత నమ్మకం ఉండాలి. అప్పుడే ఆ పనిని సంతోషంగా చేయగలుగుతాడు అని గురుదేవులు ఈ క్రింది కథను చెప్పారు. ఒక ఊరిలో ఒకడున్నాడు. వాడికి తన ఇంటి పెరటిలో లంకె బిందెలున్నాయని ఎవరో చెప్పారు. మొట్టమొదట వాడికి అక్కడ లంకె బిందెలు ఉన్నాయన్న నమ్మకం కలగాలి. ఆ లంకె బిందెల గురించి ఊహించుకుంటూనే వాడికి ఆనందం కలగాలి. అప్పుడు వాడు తవ్వడం ప్రారంభిస్తాడు. కొంచెం త్రవ్వగానే కంగుమన శబ్దం వినిపిస్తుంది. దానితో వాడి సంతోషం ఇంకా ఎక్కువవుతుంది. మరికొంచెం త్రవ్వగా బిందె అంచు కనిపిస్తుంది. వాడి సంతోషం మరింత ఎక్కువవుతుంది. ఆ విధంగా వాడి సంతోషం ఎక్కువ అవుతూనే ఉంటుంది. దీనికంతకు మూల కారణం మొదట వాడికి కొంత నమ్మకం ఉండడమే. కాళీ ఆలయం వసారాలో నిలబడి నేను అక్కడున్న సాధువులు గంజాయి తాగడానికి చిలుముల్ని నింపుతూ ఉండడం చూసేవాణ్ణి. పొగ తాగబోతున్నామన్న ఆనందం వారి ముఖాల మీద తాండవించేది. 82వ కథ సమాప్తం. 83వ కథ. ఎటువంటి వ్యాకులత కావాలి? హృదయంలో వ్యాకులత కలిగితే తప్ప భగవంతుణ్ణి చూడలేం. జీవితపు అనుభవాలన్నిటినీ పూర్తి చేసుకుంటే తప్ప మనిషికి ఈ విధమైన వ్యాకులత కలగదు. కామ కాంచనాలలో మునిగి తేలుతూ తాము పొందవలసిన అనుభవాలన్నింటినీ పూర్తిగా పొందని వారికి భగవంతుడి మీద వ్యాకులత కలగదు అని చెప్తూ గురుదేవులు ఇలా వివరించారు. నేను కామార్పకూరులో ఉన్నప్పుడు హృదయుడి కొడుకు రోజంతా నాతోనే ఉండేవాడు. వాడికి 4-5 సంవత్సరాల వయసు ఉంటుంది. వాడు ఆట బొమ్మలతో ఆడుతూ అన్నీ మర్చిపోయేవాడు. కానీ సాయంత్రం అయ్యేసరికి నాకు అమ్మ కావాలి అనేవాడు. నేను వాడిని రకరకాలుగా ఊరడించాలని చూసేవాడిని. ఇదిగో నీకు పావురం బొమ్మిస్తాను తీసుకో అనేవాడిని. కానీ వాడికి అవేమీ నచ్చేవి కాదు. నేను అమ్మ దగ్గరికి పోతాను అని ఏడ్చేవాడు. వాడికి ఆ పైన ఆట ఎంత మాత్రం నచ్చేది కాదు. వాడి పరిస్థితి చూస్తే నాకే ఏడుపు వచ్చేది. ఒక చిన్న పిల్లవాడిలాగా మనిషి భగవంతుడి కోసం విలపించగలగాలి. భగవంతుడి పట్ల వ్యాకులతకు అర్థం అదే. ఆ స్థితిలో మనిషికి తిండి, ఆట ఏదీ నచ్చదు. మనిషి ఈ ప్రపంచంలో పొందవలసిన అనుభవాలన్నింటినీ పొందిన తర్వాత ఈ రకమైన వ్యాకులత కలిగి భగవంతుడి కోసం విలపించడం ప్రారంభిస్తాడు. విషయ వాసనలు, సుఖాలు కావాలన్న కోరికలు ఎలా హరిస్తాయి అని ఒక భక్తుడు గురుదేవుల్ని అడిగాడు. దానికి గురుదేవులు సమాధానమిస్తూ, వ్యాకులమైన మనస్సుతో జగజ్జననితో మొరపెట్టుకో. ఆమె మన కన్న తల్లి, పెంచిన తల్లి కాదు. కాబట్టి ఆమె దగ్గర హఠం వేసి పని సాధించుకోవచ్చు. ఒక ఉదాహరణ చెప్తా విను అని ఇలా చెప్పారు. చిన్న పిల్లవాడు గాలిపటం కొనుక్కుంటానని, డబ్బులు కావాలని తల్లిని అడుగుతాడు. దానికి తల్లి, నేను ఇవ్వను, నాన్న ఇవ్వొద్దని చెప్పారు. ఆ గాలిపటం కొని తెచ్చి ఇప్పుడు లేనిపోని గొడవలు తెచ్చిపెడతావు అంటుంది. అయినా వినకుండా వాడు ఆమె చీర కొంగు పట్టుకొని లాగుతూ మారాన్ చేస్తూనే ఉంటాడు. ఆమె పొరుగు స్త్రీలతో మాట్లాడుతూ ఉంటే ఏడుపు లంకించుకుంటాడు. ఎంత మరిపించినా మరిచిపోడు, ఆగడం చేస్తూనే ఉంటాడు. ఇంకా ఆమె వారితో, ఒక్క నిమిషం ఉండండి, మా అబ్బాయి డబ్బుల కోసం అల్లరి చేస్తున్నాడు అంటూ లోపలికి వెళ్ళి వాడికి కావలసిన పైసలిచ్చి పంపుతుంది. అదేవిధంగా మీరు కూడా మొండి పట్టు పట్టి తల్లి దగ్గర మీకు కావలసింది వసూలు చేసుకోవాలి. నాకు కనబడి తీరాలి అని మీరు విలపిస్తే ఆమె తప్పకుండా కనబడుతుంది. తెలిసిందా? సొంత వారిని కాకపోతే ఇంకెవరిని మనం బలవంతం చేయగలం? 83వ కథ సమాప్తం. 84వ కథ. వ్యాకులత ఉంటే భగవద్ దర్శనం కలుగుతుంది. శ్రీరామకృష్ణులు మహేంద్రనాథగుప్తతో ఈ విధంగా చెప్పారు. ఎప్పుడు వ్యాకులత కలుగుతుందో అప్పుడు భగవంతుడు దర్శనమిస్తాడు. దేవుణ్ణి పొందాలన్న బలమైన కోరిక, తపన కలగాలి. దాని ద్వారా మనస్సు పూర్తిగా భగవంతునిపైకి మరలుతుంది. ఒకడికి బాలవితంతువైన కుమార్తె ఉండేది. ఆమె చాలా చిన్న వయసులోనే వైధవ్యాన్ని పొందింది.
ఆమె తన భర్తను కనీసం చూడలేదు కూడా. ఆమె తన స్నేహితురాళ్ళ భర్తలను చూసి ఒకరోజు తండ్రితో, నా భర్త ఎక్కడున్నాడు అని ప్రశ్నించింది. ఆమె తండ్రి, గోవిందుడే నీ భర్త, నువ్వు పిలిస్తే ఆయన వస్తాడు అని సమాధానం చెప్పాడు. ఈ మాటలు విని ఆ అమ్మాయి తన గదిలోకి వెళ్ళి తలుపులు మూసి ఏడుస్తూ, ఓ గోవిందా, నా దగ్గరకు రావా, నాకు కనబడవా, నువ్వు ఎందుకు రావు అని దీనాతి దీనంగా ప్రార్థించింది. దేవుడు ఆర్తితో కూడిన ఆమె ప్రార్థనను విని రాకుండా ఉండలేకపోయాడు. ఆమెకు దర్శనమిచ్చాడు. గురుదేవులు ఇంకా ఇలా చెప్పారు, పసిపిల్లవాడి వంటి విశ్వాసం ఉండాలి. తల్లిని చూడాలని పసిపిల్లవాడు ఎలా ఆరాటపడతాడో అటువంటి ఆరాటం ఉండాలి. ఆ ఆరాటం, వ్యాకులత సూర్యోదయానికి ముందు తూర్పున కనిపించే ఎర్రని ఆకాశం వంటివి. ఆకాశం ఆ విధంగా కనిపించాక సూర్యుడు ఉదయించి తీరాలి. అటువంటి ఆరాటం కలిగిన మరుక్షణం భగవంతుడు దర్శనమిస్తాడు. 84వ కథ సమాప్తం. 85వ కథ స్వప్రయత్నము శరణాగతి. ఒక తండ్రి తన 2 పిల్లలతో పొలం గుండా నడిచి వెడుతున్నాడు. అతడు ఒక పిల్లవాడిని ఎత్తుకున్నాడు. 2వ పిల్లవాడు తండ్రి చెయ్యి పట్టుకొని నడుస్తున్నాడు. వారికి ఆకాశంలో ఒక గాలిపటం ఎగురుతూ కనిపించింది. తండ్రి చెయ్యి పట్టుకున్న పిల్లవాడు తండ్రి చేతిని వదిలి ఆనందంతో చప్పట్లు చరుస్తూ, నాన్న నాన్న చూడు, అదిగో గాలిపటం అని అరుస్తున్నాడు. అయితే కాలికి ఒక రాయి తగిలి కింద పడిపోయాడు. తండ్రి ఎత్తుకున్న పిల్లవాడు కూడా చప్పట్లు చరుస్తూ కేరింతలు కొట్టాడు. కానీ తండ్రి అతన్ని ఎత్తుకుని ఉన్నాడు కాబట్టి వాడు కింద పడిపోలేదు. ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించి తండ్రి చెయ్యి పట్టుకుని నడుస్తున్న మొదటి పిల్లవాడు స్వప్రయత్నాన్ని సూచిస్తే, తండ్రి ఎత్తుకుని ఉన్న 2వ పిల్లవాడు శరణాగతిని సూచిస్తాడు. ఈ రెండింటిలో శరణాగతి సాధకునికి శ్రేయస్కరమైంది. పిల్లి కొన తల్లిని అంటిపెట్టుకుని ఉంటుంది. తల్లి ఎక్కడ తనను ఉంచితే అక్కడ ఉంటుంది. మ్యావ్ మ్యావ్ అని పిలవడం మాత్రమే ఆ కోనకు తెలుసు. తల్లి ఆ కోనల్ని అనేక చోట్లకు తిప్పుతుంది. ఒక్కొక్కసారి పడక మీద ఉంచుతుంది, కొన్నిసార్లు కట్టెల వెనక దాచిపెడుతుంది. అయితే ఆ పిల్లి కోనలు ఎక్కడుంచితే అక్కడుంటాయి. వాటికి తమ సొంత ఇష్టం అనేదేమీ ఉండదు. ఆ పిల్లి కోనల క్షేమాన్నే తల్లే చూసుకుంటుంది. ఇలాగే కొందరు భక్తులకు జపధ్యానాలు, పూజా పురస్కారాలు ఏమీ తెలియవు. కేవలం వ్యాకుల చిత్తంతో భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటారు. అటువంటి వారి మొర విని భగవంతుడు తాళలేక వచ్చి వారికి దర్శనమిస్తాడు. ఇలా శరణాగతిని పాటించే వారిని మార్జాల కిషోర స్వభావులని అంటారు. మర్కటి కిషోర స్వభావులని మరొక రకపు భక్తులు కూడా ఉంటారు. ఈ రకపు భక్తులు కోతిపిల్ల స్వభావాన్ని కలిగి ఉంటారు. కోతిపిల్ల ఎంతటి కష్టంలోనైనా తల్లిని గట్టిగా పట్టుకొని ఉంటుంది. ఇలా పూజ చెయ్యాలి, ఇలా ధ్యానం చెయ్యాలి అని సాధన ద్వారా, పురుషకారం ద్వారా స్వప్రయత్నంతో భగవంతుడిని పొందడానికి ప్రయత్నిస్తారు. ఇలా చేస్తేనే భగవంతుడిని పొందగలమని అనుకుంటారు. వీటిలో శరణాగతియే సులభమైనది అని గురుదేవులు చెప్పారు. అయితే సాధనలు కూడా అవసరమేనని, సాధనలు చేయకుండా మార్జాల కిషోరానికి ఉండేటటువంటి శరణాగతిని పొందిన స్థితి లభించదని కూడా బోధించారు. 85వ కథ సమాప్తం. 86వ కథ తీవ్ర వైరాగ్యం వరదలా వస్తుంది. ఒకడు స్నానానికి బయలుదేరాడు. అతని భుజం మీద తువ్వాలుంది. ఆ సమయంలో అతని భార్య అతనితో, నువ్వు ఒట్టి పనికి మాలిన వాడివి, వయసు మీద పడుతున్నా నీ అలవాట్లు మానుకోలేకుండా ఉన్నావు, నేను లేకుండా ఒక్కరోజు కూడా బతకలేవు, ఆ మనిషిని చూడు, ఆయనకు ఎంత వైరాగ్యం ఉందో అంది. భర్త, ఆయన ఏం చేశాడు? భార్య, ఆయనకు 16 మంది భార్యలు, వాళ్లను ఒక్కొక్కరినే విడిచిపెడుతున్నాడు, నువ్వు ఆ విధంగా ఎప్పటికీ చేయలేవు. భర్త, ఏమిటి, ఒక్కొక్క భార్యనే విడిచిపెడుతున్నాడా? నువ్వు ఒట్టి పిచ్చిదానివి, వాడు ఎన్నటికీ సన్యసించలేడు. ఎవడన్నా సన్యసించదలుచుకుంటే కొద్ది కొద్దిగా సన్యసిస్తాడా?
భార్య చిరునవ్వు నవ్వుతూ, అయినా ఆయన నీకంటే నయమే కదా. భర్త, నువ్వొక వెర్రిబాగులదానివి, నీకు అర్థం కాదు. వాడెప్పటికీ సన్యసించలేడు. నేనే ఆ పని చెయ్యగలను. ఇదిగో ఇప్పుడే వెళ్తున్నాను చూడు. అలా పలికి అతడు వెనుదిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. దీనినే తీవ్ర వైరాగ్యం అంటారు. అతడు వివేచన చేసిన వెంటనే సన్యసించాడు. తువ్వాలు భుజం మీద వేసుకుని అలాగే వెళ్ళిపోయాడు. తన కుటుంబ వ్యవహారాలు చక్కబెట్టాలని కూడా అనుకోలేదు. సన్యసించాలనుకునేవాడికి గొప్ప మానసిక శక్తి కావాలి. బందిపోటు దొంగలకుండే దూకుడు మనస్తత్వం ఉండాలి. దోచుకుపోయే ముందు బందిపోట్లు కొట్టు, చంపు, దోచుకో అని అరుస్తారు కదా, అలాంటి ఉత్సాహం కావాలి అని చెప్పారు. గురుదేవులు వైరాగ్యం ఎలా కలుగుతుందో వివరిస్తూ మరొక కథ చెప్పారు. ఒక భార్య తన భర్తతో, ఏమండి, నా తమ్ముడిని గురించి నాకు చాలా ఆందోళనగా ఉంది. ఒక వారం రోజుల నుంచి వాడు సన్యాసి అవుదాం అనుకుంటున్నాడు. సన్యాస జీవితం కోసం అంతా సిద్ధం చేసుకుంటున్నాడు. తన కోరికలను క్రమక్రమంగా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నాకు చాలా ఆందోళనగా ఉంది అని చెప్పింది. దానికి భర్త ఈ విధంగా సమాధానం చెప్పాడు. చూడు, నీ తమ్ముని గురించి ఏమీ ఆదుర్దా పడవలసిన పని లేదు. వాడెప్పటికీ సన్యాసి కాలేడు. అసలు ఎవరైనా ఆ విధంగా సన్యాసి కానే కాలేరు. అయితే మరి ఏ విధంగా సన్యాసులవుతారు అని భార్య అడిగింది. ఈ విధంగా అంటూ ఆ భర్త తన ఖరీదైన బట్టలను చింపేసి వాటిలో ఓ ముక్క తీసుకొని తన నడుం చుట్టూ కట్టుకొని భార్యతో, ఇకపై నువ్వు నాకు తల్లివి అని చెప్తూ ఇంటిని వదిలి వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి రాలేదు. అందుచేత వైరాగ్యం వాన చినుకుల్లా బొట్టు బొట్టుగా కాకుండా ఒక వరదలాగా వస్తుంది. మరొక సందర్భంలో ఇలా చెప్పారు కేశవచంద్రసేను స్వామి. ఇంటి వ్యవహారాలన్నీ చక్కబెట్టి ఆ తర్వాత భగవంతుని గురించి చింతించాలనుకోవడం తప్ప అని ప్రశ్నించాడు. నేను అతడితో, నిజంగా వైరాగ్యం కలిగిన వాడికి సంసారం ఒక మురికి కోపంలాగాను, బంధువర్గం త్రాచుపాముల్లాగాను కనబడతారు. అలాంటి స్థితిలో ధనాన్ని కూడబెట్టి తన కుటుంబం కోసం తగిన ఏర్పాట్లు చేయాలన్న యోచన రాదు. ఈశ్వరుడే సత్యం, మిగిలిందంతా అసత్యం. ఈశ్వరుణ్ణి విడిచి విషయచింతన చేయడం ఎంత ఘోరం. ఒక ఆమెకు గొప్ప కష్టం వచ్చింది. అయితే ముందుగా తన ముక్కుకు ఉన్న ముక్కెరని తీసి చీర కొంగులో భద్రంగా ముడివేసి ఆ తర్వాత నేల మీద పొర్లుతూ ఏడవడం మొదలుపెట్టింది. అలా ఏడ్చి పొర్లేటప్పుడు కూడా ఆ ముక్కెర ఎక్కడ విరిగిపోతుందో అని జాగ్రత్తగా నేల మీద పొర్లుతోంది. నిజమైన వైరాగ్యం ఎలా ఉండదు. వైరాగ్యంలో 3-4 రకాలున్నాయని గురుదేవులు చెప్పారు. ఇంటిలో కష్టాలకు తట్టుకోలేక కాషాయ వస్త్రాలు కట్టుకునే వైరాగ్యం ఎక్కువ కాలం నిలవదు. మరొక రకమైన వైరాగ్యంలో మనిషి కాషాయ బట్టలు కట్టుకుని వారణాసికి వెళ్ళిపోతాడు. అయితే 3 నెలల తర్వాత ఇంటికి ఉత్తరం రాస్తూ, నాకిక్కడ ఉద్యోగం దొరికింది, నేను బాగానే ఉన్నాను, కొద్ది రోజుల్లో ఇంటికి వస్తాను, నా గురించి బెంగ పెట్టుకోకండి అని ఇంట్లో వారికి ధైర్యం చెప్తాడు. కానీ మరొకడికి కావలసినవన్నీ ఉంటాయి, దేనికి కొదువు లేకపోయినా తన ఆస్తిపాస్తులతో సుఖాన్ని పొందడు. ఏకాంతంలో కూర్చొని కన్నీరు మున్నీరుగా భగవంతుడి కోసం విలపిస్తూ ఉంటాడు. భగవంతుడొక్కడే తనవాడని, అతడే తనకు కావాలని విలపిస్తూ ఉంటాడు. అదే నిజమైన వైరాగ్యం. 86వ కథ సమాప్తం. 87వ కథ మంచి విషయాల అనుకరణతో మంచి ఫలితాలు. ఒక అర్ధరాత్రి సమయంలో ఒక దొంగ రాజభవనంలో ప్రవేశించాడు. అదే సమయంలో రాజు రాణితో మాట్లాడుతూ, మన అమ్మాయిని నది ఒడ్డున తపస్సు చేసుకుంటున్న సాధువుల్లో ఒకరికిచ్చి వివాహం చేద్దామనుకుంటున్నాను అని చెప్తున్నాడు. ఈ మాటలు ఆ దొంగ చెవిన పడ్డాయి. దొంగ తనలో, బాగుంది, నన్నేదో అదృష్టం వరించేటట్టుంది, రేపు ఉదయం సాధువులాగా వేషం వేసుకుని నది ఒడ్డున ఉన్న సాధువులతో కలిసి కూర్చుంటాను, అదృష్టం బాగుంటే నేనే రాజకుమారిని పెళ్లాడొచ్చు అనుకున్నాడు. మరుసటి రోజు అతడు అనుకున్న విధంగా చేశాడు. రాజసేవకులు వచ్చి సాధువులనందరినీ
రాజకుమారిని వివాహం చేసుకుంటారా అని అడిగారు. ఎవ్వరూ ఒప్పుకోలేదు. చివరికి ఈ దొంగ సాధువును కూడా అడిగారు. అతడు ఏమీ మాట్లాడలేదు. అతడి మౌనాన్ని అంగీకారంగా భావించి రాజసేవకులు రాజు దగ్గరికి వెళ్ళి ఆ సన్యాసులెవ్వరూ ఒప్పుకోలేదని, ఒక యువ సన్యాసి మాత్రం బహుశా ఒప్పుకోవచ్చునని చెప్పారు. రాజు స్వయంగా ఈ దొంగ సన్యాసి వద్దకు వచ్చి తన కూతురిని వివాహం చేసుకోమని ప్రార్థించాడు. కానీ రాజు వచ్చి ఈ విధంగా అడిగే సమయానికి ఆ దొంగ మనసు మారిపోయింది. అతడు తనలో తాను ఇలా అనుకున్నాడు: నేను సాధువు వేషం మాత్రమే వేశాను. అయినా ఆశ్చర్యకరంగా రాజే స్వయంగా వచ్చి నన్ను బ్రతిమాలుతున్నాడు. వేషానికే ఇంత శక్తి ఉంటే నిజంగా నేను సాధువునే అయితే ఇంకెంత మంచి ఫలితం కలుగుతుందో కదా అనే ఆలోచన అతనిలో బలంగా కలిగింది. అతడు రాజకుమారిని వివాహం చేసుకోలేదు. సరిగదా, ఆ రోజు నుంచి తన ప్రవర్తన పద్ధతులు మార్చుకొని నిజమైన సాధువుగా మారడానికి తీవ్రమైన ప్రయత్నం చేశాడు. కాలక్రమంలో ఆనాటి మహానుభావులలో ఒకరిగా పేరుగాంచాడు. అందువలన మంచి విషయాల అనుకరణ కూడా అనుకోని విధంగా మంచి ఫలితాలను ఇస్తుంది. 87వ కథ సమాప్తం. 88వ కథ సత్సాంగత్యం. పురాణాలలో ఈ విధంగా చెప్పబడి ఉంది: జగన్మాత అయిన ఉమాదేవి హిమవంతుడి కుమార్తెగా జన్మించింది. ఆమె జగన్మాత యొక్క వివిధ రూపాలను హిమవంతుడికి చూపించింది. వాటితో హిమవంతుడు సంతృప్తి పడలేదు. అమ్మా, ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ వేదాలలో చెప్పబడిన బ్రహ్మాన్ని నాకు చూపించు అని ఆమెను కోరాడు. అప్పుడు ఉమాదేవి, తండ్రి, మీరు బ్రహ్మాన్ని చూడదలుచుకుంటే తప్పనిసరిగా అన్నింటినీ త్యజించి సర్వసంగ పరిత్యాగులైన సాధుల సాంగత్యంలో ఉండాలి అని చెప్పింది. అయినా హిమవంతుడు తనకు బ్రహ్మాన్ని చూపవలసిందేనని పట్టుబట్టాడు. కానీ ఆ స్వరూపాన్ని చూసిన మరుక్షణం స్పృహ తప్పి పడిపోయాడు. సర్వసంగ పరిత్యాగుల సాంగత్యం వలన ఈ దేహమే నేను అనుకునే భావనలు తొలగిపోతాయి. సత్సాంగత్యం అంత గొప్పది. 88వ కథ సమాప్తం. 89వ కథ ప్రాపంచికులైన వారిని చైతన్యుడు ఆకర్షించిన విధానం. అన్నిటినీ త్యజించి పరిపూర్ణమైన హృదయంతో భగవంతుడికి తమను తాము అర్పించుకోమని చెప్తే ప్రాపంచికులు ఎన్నటికీ వినరు. అందువల్ల చైతన్యుడు నిత్యానందుడు కలిసి ఆలోచించి వారిని ఆకర్షించడానికి ఒక ఉపాయం పన్నారు. అటువంటి వారితో వాళ్ళు, రండి, హరినామస్మరణ చేయండి, మీకు చక్కటి మాగూరు చేపల పులుసు, అందమైన యువతి పొందు లభిస్తాయి అనేవారు. ఆ మాటలకు ఆకర్షితులై ఎక్కువ మంది హరినామస్మరణ చేసేవారు. హరినామస్మరణలో కొంచెం రుచిమరిగాక వాళ్ళకి ఈ విషయం అర్థమయ్యేది. ఈ చేపల పులుసు అంటే దేవుని కోసం వారు కార్చే కన్నీరని, అందమైన యువతి పొందు అంటే దివ్యావేశంలో నేల మీద పొర్లడమని వాళ్ళు తెలుసుకునేవారు. 89వ కథ సమాప్తం. 90వ కథ నీ మతాన్నే అంటిపెట్టుకో. ఒకసారి ఒకడు బావి తవ్వుదామనుకున్నాడు. మరొకడిని సలహా అడిగితే ఒకచోట తవ్వమని చెప్పాడు. 15 అడుగుల లోతు తవ్వాక దానిలో నీళ్లు పడకపోయేసరికి అతడు నిరాశ చెందాడు. ఇంతలో అక్కడికి మరొకడొచ్చి ఇతడి తెలివి తక్కువ ప్రయత్నాన్ని హేళన చేసి తనకు తోచిన మరొక చోట తవ్వమని సలహా ఇచ్చాడు. ఇతడు అక్కడికి వెళ్ళి మళ్ళీ తవ్వడం ప్రారంభించాడు. ఈసారి 20 అడుగుల లోతు తవ్వాడు, కానీ నీరు పడలేదు. ఇంకోడొచ్చి మరొక చోట తవ్వమని చెప్పాడు. అక్కడ 30 అడుగుల లోతు తవ్వాడు, అయినా నీళ్లు పడలేదు. నిరాశ నిస్పృహలతో ఆ పని వదిలేసి వెళుతుండగా 4వ వాడు వచ్చి నవ్వుతూ ఇలా చెప్పాడు: నాయనా, నువ్వు ఇప్పటిదాకా చాలా కష్టపడ్డావు, కానీ తప్పుదారి పట్టడం వలన నీ ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. దయచేసి నాతో రా, నేనొక ప్రదేశం చూపిస్తాను. అక్కడ నువ్వు పారతో భూమిని ముట్టుకుంటే చాలు, నీరు వరదలా ప్రవహిస్తుంది.
నీళ్లు పడతాయన్న ఆశను చంపుకోలేక వాడా ప్రదేశానికి వెళ్ళి తవ్వడం ప్రారంభించాడు. అక్కడ కూడా నిరాశ ఎదురైంది. ఇక తాను చేసే పనిని పూర్తిగా మానివేశాడు. అప్పటిదాకా అతడు 4 చోట్లలో కలిపి మొత్తం 85 అడుగులు తవ్వాడు. అతనికే కనుక ఓపిక పట్టుదల ఉండి ఒకే చోట దానిలో సగం లోతు తవ్వినా తప్పకుండా నీరు లభించేది. అదేవిధంగా తమ మతానికి అంటిపెట్టుకుని ఉండలేని వారు తొందరపాటుతో ఒకదాని వెంట ఒకటిగా ఇతర మతాలకు మారి చివరకు తమ వృద్ధాప్యంలో అసలు మత ప్రస్తావనే మానివేసి నాస్తికులుగా తయారవుతారు. అలాగాక తమకు నచ్చిన ఒకే మతానికి అంటిపెట్టుకుని ఉండేవారు లక్ష్యం సాధించగలుగుతారు. 90వ కథ సమాప్తం. 91వ కథ కామాన్ని అదుపు చేసేదెలా. ఒకడికి ఒక పెంపుడు కుక్క ఉండేది. వాడు దాన్ని ఎత్తుకొని ముద్దాడి ఆడుకుంటూ ఉండేవాడు. అయితే ఇంకొకడు వీడు చేస్తున్న పనిని చూసి ఆ విధంగా ఆ కుక్క మీద ప్రేమ కురిపించడం మంచిది కాదని చెప్పాడు. ఎందుకంటే ఎంతైనా అది జంతువు కదా, ఏదో ఒకరోజు అతన్ని కరిచినా కరవ్వచ్చు. ఇది విని ఆ కుక్క యజమాని మళ్ళీ ఎప్పుడూ దానిని ఎత్తుకొని ఆడించకూడదని నిశ్చయించుకున్నాడు. అయితే ఆ కుక్కకి తన యజమాని ప్రవర్తనలోని ఈ మార్పు అర్థం కాలేదు. మాటిమాటికి అతన్ని దగ్గరకు పరిగెత్తేది. యజమాని తనను ఎత్తుకుని ఆడిస్తాడని దాని ఆశ. అయితే చాలాసార్లు తన్నులు తిన్న తర్వాత అది యజమానిని ఇబ్బంది పెట్టడం మానేసింది. పై కథను చెప్పి గురుదేవులు ఇంకా ఇలా అన్నారు: ప్రతి ఒక్కరి పరిస్థితి ఇలానే ఉంటుంది. హృదయంలో ఎంతగానో కోరుకున్న కామం అనే కుక్కని ఎంతగా వదిలించుకోవాలని చూసినా అది మనల్ని అంత త్వరగా వదిలిపోదు. అయితే దీనివల్ల భయపడవలసిన పని లేదు. ఆ కుక్కని ఎత్తుకుని ముద్దాడడం మానివేయండి. మీ దగ్గరకు ఎత్తుకోమని వచ్చినప్పుడల్లా దాన్ని తరిమేయండి. క్రమంగా కామం చూపించే ప్రలోభాల నుంచి మీరు విడుదలవుతారు. 91వ కథ సమాప్తం. 92వ కథ జ్ఞాన భక్తి రాజయోగాల సమన్వయం. జ్ఞాన మార్గంలో సాక్షాత్కరించే పరబ్రహ్మమే భక్తి మార్గంలో భక్తుడి కోసం మానవుడి రూపంలో అవతరిస్తుంది. జ్ఞానము భక్తి ఆ విధంగా సమన్వయాన్ని కలిగి ఉన్నాయని గురుదేవులు బోధించారు. అయితే ఒకసారి ఒక భక్తుడు భక్తి జ్ఞానాలను మునుపెన్నడూ లేని విధంగా మొదటిసారిగా కేశవచంద్రసేను సమన్వయపరిచాడని అతని అనుయాయులు చెప్తున్నారు అని శ్రీరామకృష్ణులతో అన్నాడు. గురుదేవులు ఆశ్చర్యంతో మరి ఆధ్యాత్మ రామాయణం మాటేమిటి అని ప్రశ్నించారు. అందులో నారదుడు శ్రీరాముణ్ణి, ఓ రామ, వేదాలలో చెప్పబడిన పరబ్రహ్మానివి నీవే, మానవ రూపంలో మాతో ఉంటూ మానవుడిలా ప్రవర్తిస్తున్నావు. నిజానికి నీవు మానవుడివి కావు, ఆ పరబ్రహ్మానివే అని స్తుతించాడు. దానికి మెచ్చిన రామచంద్రుడు, నీ భక్తికి మెచ్చాను, ఏదైనా వరం కోరుకో. నీ నుంచి ఇంకేం వరం కోరగలను? నీ పాదపద్మాలపై శుద్ధ భక్తిని ప్రసాదించు. నీ భువనమోహిని మాయ నన్ను మోహించకుండా ఉండేటట్లు ఆశీర్వదించు అని బదులిచ్చాడు. ఈ విధంగా ఆధ్యాత్మ రామాయణం అంతా భక్తి జ్ఞానాల సమన్వయాల గురించే. ఇదే విషయాన్ని గురించి మాట్లాడుతూ గురుదేవులు ఇంకొక కథ కూడా చెప్పారు. ఒకప్పుడు శ్రీరాముడు హనుమంతుడితో, నీవు నన్ను ఎటువంటి భావంతో చూస్తున్నావు అని ప్రశ్నించాడు. హనుమంతుడు జవాబిస్తూ, దేహబుద్ధ్యా దాసోస్మి, జీవబుద్ధ్యా త్వదంశకః, ఆత్మబుద్ధ్యా త్వమేవాహం, ఇతి మే నిశ్చితామతి. ఓ శ్రీరామ, నాకు ఎప్పుడెప్పుడు నేను నాది అనే భావం ఉంటుందో అప్పుడు నిన్ను యజమానిగాను, నన్ను నేను సేవకుడిగాను భావిస్తాను. నన్ను నేను జీవాత్మగా భావించేటప్పుడు నీవు పరిపూర్ణమైన పరమాత్మవని, నేను నీలో ఒక అంశ అని భావిస్తాను. కానీ ఓ రామ, తత్వజ్ఞానం కలిగిన స్థితిలో నీవు నేను ఒకటేనని, రెండు కాదని భావిస్తాను అన్నాడు. కాబట్టి భక్తి జ్ఞానం అనేవి మనిషి మానసిక స్థాయిని అనుసరించి
అతడికి ఆధ్యాత్మిక అనుభవాలను ఇస్తాయి. అంతేకాక జ్ఞానయోగం, భక్తియోగంతో పాటు రాజయోగం కూడా అదే స్థితికి దారితీస్తుందని గురుదేవులు చెప్పేవారు. ఎవరు ఏ మార్గాన్ని అనుసరించినా మనస్సును స్థిరపరచుకోవడమే అందరి లక్ష్యం. మనసు స్థిరపడకపోతే యోగం కుదరదు. మనసు స్థిరమైతే వాయువు స్థిరమవుతుంది. దీన్నే కుంభకం అంటారు. అన్ని యోగ మార్గాలు ఇదే స్థితికి దారితీయగలవు. భగవన్నామ స్మరణతో కూడా కుంభకం సిద్ధిస్తుంది. ఒక ఉపమానం చెప్తా వినండి. ఒక స్త్రీ ఇల్లు ఊడుస్తూ ఉంటుంది. ఎవరో వచ్చి ఆమెతో ఫలానా మనిషి చనిపోయింది అని చెప్తాడు. చనిపోయిన స్త్రీ కనుక తన దగ్గర బంధువు కాకపోతే ఆ ఊడుస్తున్న స్త్రీ అయ్యో పాపం చాలా మంచి మనిషి అంటుంది. తాను చేస్తున్న పనిని ఆపదు. కానీ ఆ చనిపోయిన వ్యక్తి తన దగ్గర బంధువు అయితే ఆ మాట చెవిలో పడిన మరుక్షణం హా అంటూ కూలబడుతుంది. నోట మాట రాదు, కాళ్ళు చేతులు ఆడవు. ఒక విధంగా చూస్తే వాయువు స్థిరమై ఆమెకు కుంభకం కలిగిందని చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి తనవాడన్న ప్రేమభావం ఆమెలో ఉన్నది కనుకనే అలా జరిగింది. కాబట్టి అన్ని యోగ మార్గాలు ఒకే విధంగా మనసును స్వాధీనంలోకి తెచ్చి భగవత్ సాక్షాత్కారం కలిగించగలవు. 92వ కథ సమాప్తం. 93వ కథ. బలము తేజస్సు కలవారికే భగవల్లాభం కలుగుతుంది. వ్యవసాయదారులు ఎద్దుల్ని కొనడానికి సంతకు వెళతారు. ఎద్దుల లక్షణాలు వారికి బాగా తెలుసు. తోక పట్టుకొని దాన్ని పరీక్షిస్తారు. కొన్ని కోడెదూడలు తోక పట్టుకోగానే నేల మీద పడుకుంటాయి. అటువంటి వాటిని కొనరు. కొన్ని మాత్రం తోక తాకగానే ఎగిరి గంతులు వేస్తాయి. పనులు బాగా చేస్తాయి. ఇటువంటి కోడెదూడలనే ఇష్టపడతారు. నరేంద్రుడు ఇటువంటి కోడెల జాతికి చెందినవాడు. అతడిలో మంచి తేజస్సు ఉంది. అటువంటి వారే భగవద్ దర్శనాన్ని పొందగలుగుతారు. 93వ కథ సమాప్తం. 4వ శీర్షిక భగవద్ దర్శనానికి మార్గాలు సమాప్తం. ఓం సాయిరాం.